ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 24వ రోజు పారాయణం. నిన్నటి రోజున కుమారఖండం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. శివపార్వతుల యొక్క పుత్రుడైనటువంటి కుమారస్వామి వారి చేతిలో తారకాసురుడు సంహరించబడాలి. అప్పుడు దేవతలందరూ కూడా ఆ రాక్షసుడి చేతిలో నుండి ఉపశమనం పొందుతారు. తారకాసుర సంహారం. యుద్ధం జరిగింది. దేవదానవుల నడుమ దొమ్మీలు కుమ్ములాటలు వాటి అవన్నీ కూడా సాగుతూ ఉండగానే ఇటు ద్వంద్వ యుద్ధాలతో తారకాసుర వీరభద్రులు తలపడ్డారు. రెచ్చిపోయాడు వీరభద్రుడు. తారకాసురుని చంపేస్తానన్నాడు. ఆయన గర్జనకి దేవదానవులంతా గడగడలాడిపోయారు. అప్పుడే బ్రహ్మదేవుడు వచ్చి వీరభద్రుణ్ణి ఆగమని చెప్తారు. తారకాసురుడు కుమారస్వామి చేతిలో మరణిస్తాడు, నువ్వు ఆగు అనగానే తారకాసురుడు కుమారస్వామికి మధ్య యుద్ధం ఘోరంగా జరుగుతోంది. అతిలోక భయంకరంగా సాగింది ఆ యుద్ధం. ఒక పట్టాన అంటూ తేలకుండా ఉంది. మహాయోధులు కూడా ఆ యుద్ధంలో మాన్పడిపోయి ఆ స్కంద తారకుల యుద్ధం చూడసాగారు. అందరూ కూడా యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. తన శక్తిని అందుకున్నాడు కుమారస్వామి. తల్లిదండ్రులైన శివపార్వతుల్ని స్మరించాడు. వైరి మారకమైన వేలాయుధంతో ఒక్క వ్రేటు వేశాడు రాక్షసుణ్ణి. అంతే, తారకుడు హరించిపోయాడు. కుమారప్రభ సృష్టి అంతటా తేజరిల్లింది సాగింది. సకల లోకాల దివ్యత్వమే వెల్లివిరిసింది. విజయ ఉత్సవాలలో కార్తికేయుడు కైలాసం చేరుకున్నాడు. శివపార్వతులకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకుని సర్వ జగత్తును సంతోషంతో ఓలలాడించాడు. ఈ తారకాసుర సంహార శుభవార్త క్రౌంచుడు అనే పర్వతరాజుకు తెలిసింది. అతడు చాలా కాలంగా బాణుడు అనే రాక్షసుడి వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నాడు. కుమారుడు తప్ప మరెవ్వరూ తనను రక్షించలేరని నిశ్చయించుకొని సరాసరి ఆయననే శరణు కోరాడు. బాణుడి దౌష్ట్రాలు ఏకరువు పెట్టాడు. కరుణించాడు కార్తికేయుడు. తక్షణమే తన శక్తిని శివస్మరణంతో అభిమంత్రించి బాణుడిపైకి పంపాడు. ఆ శక్తి రివ్వున వెళ్ళి బాణుణ్ణి దగ్ధం చేసి తిరిగి వచ్చి శరవణుడి కరాన్ని అలంకరించింది. ఆ సందర్భంగా కుమారస్వామి 3 శివలింగాలను ప్రతిష్ఠించాడు. ప్రతిజ్ఞేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర లింగాలు ఆ త్రిలింగ ప్రతిష్టా సమయంలోనే తారక బాణాసురులను గెలిచిన చిహ్నంగా ఒక జయస్తంభాన్ని నాటాడు. ఆ స్తంభ సమీపాన స్తంభేశ్వరుడు అనే పేరు గల మరో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు కుమారస్వామి. విష్ణువు ఆలయాది దేవతలందరూ కూడా అంతా తలా ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ అనంత లింగాలతో ఆ ప్రాంతమంతా పవిత్రమైపోయింది. అదే సమయంలో ఆదిశేషుడి కుమారుడైన కుముదుడు వచ్చి కుమారస్వామిని శరణు కోరాడు. తారకాసుర సంహార వేళ ప్రాణభీతితో పారిపోయిన ప్రలంబుడు అనేవాడు పాతాళం చేరాడు. ఆ లోకంలో నివసించే మమ్మల్ని నువ్వే రక్షించాలి అని ప్రార్థించాడనమాట. ఆదిశేషుడు కుమారుడైన కుముదుడు వారిని రక్షించమని చెప్పి కుమారస్వామిని వేడుకున్నాడు. సరేనన్నాడు స్కందుడు. ప్రలంబుని లక్ష్యం చేశాడు. ఉన్న చోటు నుండి తన శక్తిని ప్రయోగించాడు. అమిత వేగంతో ప్రలంబుని సంహరించి వెనుదిరిగి వచ్చి స్వామిని ఆశ్రయించింది వరశక్తి. కుముదుడు ఆర్ముగుణ్ణి స్తుతించి వెళ్ళిపోయాడు. ఇలా తారక, బాణ, ప్రలంబులు అనే 3 రాక్షసులను వధించి ధర్మస్థాపన చేశాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. తనను స్తోత్రించిన దేవతలకు వరాలను ఇచ్చాడు. శంకరుని విశిష్ట లింగ స్వరూపాలుగా పేరు కలుగుతుంది. కర్మిష్ఠులు, జ్ఞానులు, తాపసులు మిమ్మల్ని ఎల్లవేళలా కొనియాడతారు అని పర్వతాలను అనుగ్రహించాడు. హిమాలయాలలో కానీ వాటి సమీపాలలో కానీ తపస్సు చేసేవారికి త్వరలోనే సిద్ధి కలుగుతుంది అని శాసించాడు. అనంతరం సర్వదేవతా సమేతంగా సాంబశివుణ్ణి దర్శించాడు. గణపతి ఆవిర్భావం. ఒకనాడు పార్వతీదేవి స్నానం చేస్తూ ఉండగా శివుడు హఠాత్తుగా లోనికి ప్రవేశించాడు. అందువల్ల అమ్మవారు సిగ్గుపడ్డారు. స్నానాన్ని అర్ధాంతరంగా ఆపేసి హడావిడిగా అంతఃపురంలోకి పారిపోయారు. ఆ సందర్భాన్ని పురస్కరించుని అమ్మవారి చెలికత్తె అయిన జయా విజయులు ఆ తల్లికి ఒక సలహా ఇచ్చారు. మనం మీ పెనిమిటి ఇంట్లో ఉంటున్నాం. ఇక్కడి వాళ్లకు మనకు ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా వాళ్ళంతా శివగణాలే కానీ మన వాళ్ళు కారు. ఆయనకి ఎదురు తిరగరు. శివుడు కూడా వాళ్ళని ఏమీ అనడు. అందుచేత
మన వ్యక్తి అంటూ ఒకరుంటే ఎవరు యథేచ్ఛగా మన పురములోకి ఎవరు రారు అని చెప్పి స్వామివారు ఇలా రావడంగా అర్థాంతరంగా రావడం వల్ల ఈ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి జయ విజయులు అమ్మవారికి సలహా ఇచ్చారు, మనకంటూ ఒకళ్ళు ఉండాలి అని చెప్పేసి, అందరూ కూడా శివగణాలే ఉన్నారు అని చెప్పి. అప్పుడు ఈశ్వరికి శివుడు అయితే తాను రాణి, ఆయన దేవుడైతే తాను దేవి, అయ్యగారు పురుషులైతే అమ్మవారు స్త్రీ స్వరూపిణి. అందువల్ల తన పక్షాన కూడా ఒక గణం ఉండడం, అది కూడా పురుషాకృతిలో ఉండేది కావడం ముఖ్యం అనుకుంది అమ్మవారు. తన మీను నలిచింది. ఆ వచ్చిన పదార్థంతో ఒక పురుష ఆకృతిని నిర్మించి ప్రాణం పోసింది. సర్వాంగ సుందరుడైన ఆ బాలుణ్ణి ఆశీర్వదించింది. ద్వారపాలనార్థం నియమించింది ఆ తల్లి. అమ్మవారి బిడ్డ ఆ విధంగా మాతృగృహ ద్వారా రక్షణ గావిస్తున్నాడు. ఇంతలో వచ్చారు అయ్యవారు. అలవాటు ప్రకారం అంతఃపురంలోకి వెళ్ళబోతున్న అయ్యవారిని ద్వారం దగ్గర నిలిపేశాడు అబ్బాయి గారు. అమ్మవారి ఆజ్ఞ లేనిదే అన్యుల అడుగు లోపల పెట్టడానికి వీలు లేదు అని చెప్పాడు. నువ్వు ఎవరివో కొత్తవాడిలా ఉన్నావు, నేను నీ యజమానురాలి భర్తను అన్నాడు శివుడు. పలానా ఆవిడ భర్త అని చెప్పుకొని ప్రవేశానికి అనుమతి అడిగితే మాత్రం ఇస్తాననుకున్నావా? ఇవ్వను. అయినా నువ్వు ఆవిడ వల్లభుడివే కానీ నాకు యజమానివి కాదు కదా, కాబట్టి వెనక్కి వెళ్ళిపో, నేను నా యజమాని చెప్పినట్టే చేస్తాను అన్నాడు ఆ బాలకుడు. శివుడికి కోపం వచ్చేసింది. బాలకుడి యొక్క జన్మను గ్రహించాడు. ఆశీర్వాదయుతుడైన ఆ కుర్రాడు సామాన్యుడు కాడని తలపోశాడు. సౌమ్యంగా పని సాగించుకోవడం ఎలాగా అని శివుడు ఆలోచనలో పడ్డాడు. కానీ శివగణాలు ఈ కుర్రాన్ని సహించలేకపోయాయి. వ్రేలెడంత లేని అర్చకుడేమిటి, ఈ అర్భకుడు ఏమిటి, విషమాంబకుని ఎదిరించడం ఏమిటి అనుకున్నాయి. వారి ఆలోచనను పసిగట్టాడు పశుపతి. తనకు వినోదంగానూ ఉంటుంది, వాళ్ళకి అనుభవమూ అవుతుంది అనుకున్నాడో ఏమో. అలా అనుకొని ద్వారం దగ్గర నుంచి ఆ బాలకుని తొలగించమని తన గణాలకు ఆజ్ఞాపించాడు. వాళ్ళిగా తగువ పెట్టుకున్నారు. ఆ తగువ కాస్త ముదిరింది. ఒకసారి కాదు, 3 సార్లు శివగణాలను తరిమి కొట్టాడు ఆ బాలుడు. ముమ్మారు పరాజయం చవిచేసిన ముక్కంటి గణాలు ఈసారి తమ వారి అందరినీ పోగు చేసుకుని వచ్చి మరీ పోరుకు నిలిచాయి ఆ బాబుతోటి. బయట కలకలం విని జరిగింది తెలుసుకున్న శైలజ ఆశ్చర్యపోయింది. భర్తతో పంతమా అని రవ్వంత ఆలోచించినప్పటికీ ప్రేమకి ఆరాధనకి అర్థం మరీ పుట్టు బానిసలైపోవడం కాదు కదా. అదే నిర్ణయానికి వచ్చి తన సేవకుల ద్వారా బాలుణ్ణి ప్రోత్సహించేసింది. అమ్మవారి ప్రోత్సాహంతో మరింత రెచ్చిపోయాడు ఆ బాలుడు. వచ్చిన వాళ్ళను వచ్చినట్లుగానే అందరినీ బాధేశాడు. ఈ విపరీతం తెలిసి బ్రహ్మాదులు వచ్చారు, పశుపతిని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు వచ్చి బాబు అంటూ ఆ బాలుడికి ఏదో చెప్పబోయాడు. వింటేగా ఆ కుర్రాడు వీడెవడో కొత్త గణాచారి అనుకున్నాడు కాబోలు. బ్రహ్మగారి గడ్డాలు మిస్సాలు పెరికేశాడు. మండిపోయింది బ్రహ్మదేవుడికి. కానీ ఏమీ చెయ్యలేకపోయాడు. చివరికి నేను యుద్ధానికి రాలేదయ్యా నాయన, మధ్యవర్తిగా వచ్చాను, నన్ను వదిలేసేయి, నేను బ్రాహ్మణుడని చెప్పుకొని ప్రాధేయపడి ప్రాణాలు నిలుపుకున్నాడు బ్రహ్మదేవుడు. శాఖ విశాఖ విష్ణువాదులందరూ విరుచుకుపడ్డారు. కానీ ఆ బాలుణ్ణి ఎవ్వరూ నిలువరించలేకపోయారు. ఆ పార్వతీ తనయుడు కొట్టిన దెబ్బలకి విష్ణుమూర్తికి గారికి వెన్నుపూస విరిగినంత పనైంది. హాహాకారాలు మిన్నుముట్టాయి. అన్ని లోకాలు ఆశ్చర్యం కమ్మేసింది. పాహి పాహి పరమేశ్వర అని శంకరుణ్ణి శరణు కోరారు. కదిలాడు కంఠేకాలుడు. ఎత్తాడు తన త్రిశూలాన్ని. గురిచూసి బాలుడి కంఠానికి త్రిశూలాన్ని. విష్ణువుతో పోరాడుతున్న ఆ బాలుడికి ఉత్తర దిక్కున నిలిచి శూలాన్ని ప్రయోగించాడు శివుడు. అప్రతిహతమైన శైవాయుధం అది దూసుకు వెళ్ళిపోయింది. బాలకుడి శిరస్సు కోసుకుని తిరిగి వచ్చి త్రిప్రాంతకుడి కరాల నలం అలంకరించింది. చేతిలోకి మళ్ళీ వచ్చేసిందనమాట ఆ త్రిశూలం. గడగడలాడిపోయింది లోకం. కొడుకు వంటి వాడి చావుకి కుతుకుతలాడిపోయింది ఆ పార్వతీమాత. శివుడే సరాసరి యుద్ధానికి దిగగా లేనిది తాను రంగప్రవేశం చేస్తే తప్పేముంది అనుకుంది. ఆమె ఆవేశం నుండి అగణితమైన శక్తులు ఆవిర్భవించాయి. కరాలి, కుబ్జక, కంజ, లంబ, శీర్ష మొదలైన మహాశక్తులు దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చప్పరి చేస్తుంటే ఏం చేయాలో పాలుపోలేదు దేవతలకి. శివుడంతటి వాడు శక్తి విజృంభణను చిత్తగిస్తూ ఉండిపోయాడే తప్ప చిటమంత కూడా ఎదురించలేదు.
చివరికి దేవతలంతా కలిసి నారదాది ఋషులను అమ్మవారి దగ్గరకు పంపారు. ఆ అమ్మవారిని శాంతింపచేయమన్నారు. నారదాది ముని బృందాలు చేసిన స్తోత్రాలతో రవ్వంత శాంతించింది రాజరాజేశ్వరి. నా కుమారుడైన బాలుణ్ణి పునరుజ్జీవితుణ్ణి చేస్తేనే నా శాక్తేయ గణాలను వెనక్కి తీసుకుంటాను అని మాత్రం చెప్పింది. సరే, ఉత్తర దిశగా వెళ్ళి తొలిగా ఏ జంతువు కనిపిస్తే దాని తల తెండి అని ఆజ్ఞాపించాడు శివుడు. ఈ లోపల ఆ బాలుని మొండానికి స్నానం చేయించారు. పూజా ద్రవ్యాలతో అలంకరించారు. ఉత్తరానికి వెళ్ళిన వారు ఒక ఏనుగును తలను తీసుకొచ్చారు. దాని మొండానికి అతికించారు. హే శివ, ఆ నీ తేజస్సు వల్ల మేమందరం జీవులుగా ఉన్నామో ఆ నీ తేజస్సు ఈ బాలకుని కళేబరమందు ప్రవేశించుగాక అని ప్రార్థించాడు. అనుగ్రహించాడు రుద్రుడు. తక్షణమే నిద్రలేచిన వాడిలా ప్రాణి అయినాడు. బాలకుడు శిరస్సు ఒకటి ఏనుగుదన్న పేరే గాని తక్కిన శరీరమంతా ఎర్రని రంగుతో వెలిగిపోతుంది. ఆ బాలకుణ్ణి అమ్మవారికి చూపించారు. అల్ప సంతోషిని అమ్మవారు. గజముఖుడు అన్న అయితేనే తన బిడ్డ పునరుజ్జీవితుడు కావడమే చాలు అనుకుంది. శాంతించింది. ప్రపంచానికి గండం గడిచింది. అనంతరం దేవతలందరూ కలిసి గొప్ప ఉత్సవం చేశారు. సర్వగణాధిపతిగా ఆ బాలునికి పట్టాభిషేకం చేశారు. పార్వతి ఆనందించింది. శ్రేష్టమైన వస్త్రాలు అలంకారాలతో గజముఖుణ్ణి బహుకరించింది. అనేక విధాలైన సిద్ధులను అనుగ్రహించింది. సింధూర వర్ణంతో అలరారుతున్నావు నువ్వు, అందువల్ల నువ్వు సింధూరంతో పూజింపబడతావు. దేవతలందరిలోనూ అగ్రపూజ నీకే దక్కుతుంది. గంధం, పువ్వులు, పచనం చేసిన పదార్థాలు, పండ్లు, తాంబూలం, హారతి, దక్షిణ, నమస్కారాదులతో నిన్ను పూజించిన వారికి విఘ్నాలు తొలగిపోతాయి, సర్వసిద్ధులు సమకూరుతాయి అని వరాలు ఇచ్చింది. శివుడు గణాధిపతిని తన బిడ్డగా ప్రకటించాడు. శివపుత్రుడుగా విఘ్నేశ్వరుడు అర్హులైన సర్వులను గౌరవించాడు. విష్ణువాదులు అతనిని దీవించారు. మావలే నీవు కూడా సర్వత్రా పూజనీయమవుతావు. ఎవరైతే నిన్ను పూజించకుండా మమ్మల్ని పూజిస్తారో వారి పూజ నిరర్థకమైపోవుగాక. ముందుగా నిన్ను కొలిచిన వారికి సర్వ విఘ్నాలు తొలగిపోవునుగాక అని అనుగ్రహించారు. ఈశ్వరుడు కూడా వినాయకుడిని ఆశీర్వదించాడు. భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు చంద్రోదయానికి జాము ముందర ఉదయించావు కాబట్టి అది నీ జన్మదినమే విరాజిల్లుతుంది. సాలుకు ఒక్కసారైనా ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు నిన్ను ఆరాధించిన వారికి ఆ సంవత్సరమంతా నిర్విఘ్నప్రదం అవుతుంది. మార్గశిర శుద్ధ చవితిని రమా చతుర్థి అంటారు. ఆ రోజు కూడా నిన్ను పూజించాలి. ఇలా ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ చవితి నాడు మొత్తం 12 చవితులు నిన్ను పూజించి రెండవసారి ఉద్యాపన చేసుకున్న వారికి ఇహపర లోకాలలో తిరుగులేని సౌఖ్యాలు కలుగుతాయి అని అనుగ్రహించాడు. ఓ శౌనకాది ఋషులారా, మీ కోరిక మేరకు గణేశుని అవతరణ చెప్పాను. మరేం వినదలుచుకున్నారో సెలవీయండి అని అడిగాడు సూత మహర్షి. అయ్యా, శివకుమారులైన గజముఖ షణ్ముఖులు ఇద్దరూ కూడా మహావీరులు, గుణసంపన్నులే. అన్నదమ్ములకు ఆదర్శప్రాయములైన వీరి ఇద్దరి మధ్య వివాహం విషయమై విభేదాలు ఏవో వచ్చాయని వినికిడి. దయచేసి ఆ ఘట్టాన్ని సవివరంగా వినిపించి మమ్మల్ని ధన్యులను చెయ్యండి అని మునులందరూ కూడా సూత మహర్షులందరూ కూడా సౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షిని అడిగారు. వారందరి కోరిక మీదట ఇలా ప్రారంభించాడు సూత మహర్షి. మరి కుమారస్వామి గణపతుల యొక్క వివాహ విశేషాలన్నీ కూడా రేపటి రోజున తెలుసుకుందాం. ఇది శ్రీ శివమహాపురాణం 24వ రోజు పారాయణం సంపూర్ణం. పురాణాలు, సచరిత్రలు, అవధూతల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, భక్తి కథలు, ఇలా నేను చేసే ప్రతి ఆడియో కూడా మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే, ఇప్పుడు నేను చదివే పారాయణాలన్నీ కూడా ఇవన్నీ మళ్ళీ వినాలి అనుకుంటే అందరూ వినగలరు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేస్తేనే నేను పెట్టే ప్రతి ఆడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి, లేకపోతే తెలియదు మీకు. శివార్పణం. స్వస్తి.